తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, ఆదరణ నిరంతరము సదాకాలము మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, మరి ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకును, దైవజనులకు, వారి కుటుంబాలకు, వారి ద్వారా పరిచయమైన ప్రతి బిడ్డలకు కూడా శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనములు. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. పురుషోత్తమ చౌదరి గారు రచించి పాడినటువంటి పాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవునికి స్తోత్రం. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, అనుమానములిక నఖిల సుఖంబులు దినమొక గడికొక తీరయుండును, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము వెలచన్నం, దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము వెరచన్నా, పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకము నింకించును, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, సాధుజనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలవునన్నా, శోధనలన్నిటి స్థిరముగనోర్చెడి శుభమతి కన్నను సుఖమేమున్నది, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, తనువున దానను వానికి దురితము తగిలెడు విధి కనవలెనన్నా, యొనరగ క్రీస్తుని వృద్ధ స్తంభము కని విశ్వాసము గట్టిన పెంచిన, కని విశ్వాసము గట్టిగా పెంచిన, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, క్షమయను స్నేహము ప్రభు కడ నేర్చిన శత్రువులిక భువిలేరన్నా, సమదృష్టి జగజనులాగనుగును సత్క్రైస్తవులకు సాధన మనదగు, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా, పరమదయానిధి క్రీస్తుని బలమున పాప పరంబులు విడునన్నా, పరమదయానిధి క్రీస్తుని బలమున పాప పరంబులు విడునన్నా, పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీకటులన్నీయు తొలగును, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, ఈ రాత్రికాల ప్రార్థనలను ఆశీర్వదించండి, అంగీకరించండి. ఈ ఆదివార దినంన దేవా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయంలోకి మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. బిడ్డలు స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన తండ్రి. ఇదిగో
ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా, ప్రతి బిడ్డను మీరు దృష్టించినందుకు, ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. నాయన, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరు దూరపరచండి, సహాయం చేయండి. ఎవరెవరు దేని గురించి ఆలోచించి ప్రార్థనా విజ్ఞాపనలు చేసి ఉన్నారో ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. అబ్బా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను, పసిబిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించమని మొరపెడుతున్నానయ్యా. వారి అవసరతలు తీర్చండి నాయన. ఈ వారమంతా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి అపాయాన్ని, ఆటంకాన్ని దూరపరిచినందుకు స్తోత్రాలు. ఈ ఆదివారం దినమున నాయన మీ పరిశుద్ధాలయంలోకి వెళ్ళి నాయన మీ పరిశుద్ధ సన్నిధానంలో పాటలు పాడి స్తుతించి ఆరాధించి నాయన పరిశుద్ధ వాక్యమును విని రాబో వారమంతా కూడా నాయన నీ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని మొరపెడుతున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి, సహాయం చేయండి. మరి తండ్రి, దైవజనులను దీవించండి నాయన. వారు చేస్తున్న సేవా పరిచర్యలను బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఆ కుటుంబాలను దర్శించండి, వారి అవసరతలు తీర్చండి. వారు చేస్తున్న ప్రతి పనిపాట్లలో మీరు సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా నీకు స్తోత్రాలు నాయన. యవ్వనస్తులను దీవించండి నాయన. అదేవిధంగా స్కూల్లోకి వెళ్తున్న బిడ్డలు, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు దైవ జ్ఞానం దయచండి. తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా ఉంచండి నాయన. ప్రార్థన వల్లనే సాధ్యమన్నావు తండ్రి. అనుదినము ప్రార్థించినప్పుడు కుటుంబాల్లో ఉన్న సమస్యలు దూరం అవుతాయి, అపాయాలు దూరం అవుతాయి, చీకటి అంధకార శక్తులు దూరం అవుతాయి నాయన. ప్రతి కుటుంబము ప్రార్థనతో నింపబడినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఆ మనసును దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, దైవజనుల కుటుంబాలను మీరు దర్శించి ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రతి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబము నాయన తండ్రి ఆశీర్వదింపబడలాగున సహాయం చేయండి. పాస్టర్ గారి ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ నాయన విని వారిని సరి చేసుకుని నాయన వారి జీవితాలు వెలిగింపబడినట్లు సహాయం చేయండి అయ్యా. నాయన తండ్రి, పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు నాయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి దేవుడు నాయన తండ్రి మరి కాపరి ద్వారా మాట్లాడతాడని నాయన వారు గ్రహించలాగిన వాక్యమై ఉన్న దేవుడు వాక్యంతో ప్రతి ఒక్కరితో మాట్లాడతాడని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను. పాస్టర్ల కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను, వారు చేస్తున్న పనులను, వారి అవసరతలను, వారి పర్సనల్ విషయాల్లో కూడా అన్ని విషయాలు కూడా మీరు కృప కుమ్మరించి వారికి సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రపంచ వ్యాప్తంగా మేము ప్రార్థిస్తున్నాం. ఎన్ని సంఘాలు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి నామంన ప్రార్థిస్తున్నారు. ప్రతి సంఘాలు, ప్రతి పాస్టర్స్, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచండి. ఇంకా ఎంతమంది బిడ్డలు రక్షింపబడలేదో ప్రతి బిడ్డను దీవించమని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే వాక్యము ఆయన అందరి పట్ల నెరవేర్చబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించండి, వారిని ఆశీర్వదించండి, వారికి బలం దయచేయండి, శక్తి దయచేయండి నాయన. వారికి ఉన్నటువంటి అనారోగ్యాలను దూరపరచమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆయన ఎంతమంది బిడ్డలైతే నాయన మానసికంగా, శారీరకంగా నలిగిపోయి నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు, తల నుంచి అరిపాదం వరకు మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి నాయన. తలనొప్పులు అయితేనేమి, చెవికి సంబంధించి, ముక్కుకు సంబంధించి నాయన తండ్రి, త్రోటుకు సంబంధించి నాయన, అదేవిధంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, ఛాతికి సంబంధించిన వ్యాధులు అయ్యా, మరి క్యాన్సర్లతో బాధపడుతున్న బిడ్డలు నాయన తండ్రి, ఆయాసాలతో బాధపడుతున్న, ఆస్మాలతో బాధపడుతున్న బిడ్డలు, కడుపు నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు నాయన తండ్రి, లంగ్స్ అయితేనేమి నాయన మీరు ముట్టి స్వస్థపరిచి బాగుపరచండి అయ్యా. అదేవిధంగా అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపుకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, ఎన్నో రకాలు శరీరంలో ఉన్న అవయవాల్లో ఏ రకమైనటువంటి బాధతో మానసికంగా వేదన చెందుతున్నారో నాయన తండ్రి, ఎముకలకు సంబంధించిన వ్యాధులు తండ్రి, మరి ప్రతి మజిల్స్కి సంబంధించిన వ్యాధులు, ప్రతి విషయంలో కూడా మీ హస్తాన్ని చాపండి. బీపీ, షుగర్, థైరాయిడ్ల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా
వారు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి వారి జీవితాల్లో బాగుపడేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన పరమ వైద్యుడవు నీవని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి విధవరాళ్ళను దర్శించండి, వారికి సహాయం చేయండి నాయన. వారి ప్రతిదానికి నాయన అనాలోచితంగా ఆలోచించకుండా వారు తమంతకు తామే తగ్గిపోయి నాయన ఉండకుండా నా దేవుడు గొప్పవాడు, ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని ప్రార్థనాపరులుగా మార్చండి. వారు చేసే సేవ ద్వారా ఎంతోమంది రక్షింపబడటానికి వారిని వాడుకొని మనం వేడుకొంచున్నాను. వారి అవసరతలు తీర్చండి, వారికి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి, వారి దుఃఖ నివారణ దయచేయండి నాయన. అదేవిధంగా అనాథలను దర్శించండి, వారికి సహాయం చేయండి, దీవించండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. ప్రయాణించే వారిని, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాన్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని, అనాథలను నాయన, మానసికంగా శారీరకంగా నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి నాయన. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలను దర్శించండి, వారికి సంతోషకరమైన శుభవర్తమానాలు వినిపించండి అయ్యా. వాక్యానుసారమైన జీవితం వారికి దయచేయండి నాయన. వారి ప్రార్థనల ఫలితం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అదేవిధంగా నిండు గర్భిణులను దర్శించండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన హాస్పిటల్లో మరి డెలివరీ కావడానికి సిద్ధంగా ఉన్నారు నాయన, నార్మల్ డెలివరీ కొరకు ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి అయ్యా. నూతనంగా పుట్టిన శిశువులను దర్శించండి, దీవించి ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా గర్భంతో ఉన్న ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. నాయన యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న తండ్రి మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి అదేవిధంగా ఈ సమయంలో నాయన తండ్రి అవుట్ ఆఫ్ కంట్రీస్కు బయలుదేరుతున్నటువంటి ప్రతి బిడ్డలను నాయన, చదువు నిమిత్తమైతేనేమి, వివాహాలు చేసుకుని వెళ్తున్న బిడ్డలు నాయన, మరి ముస్లిం కంట్రీస్లో పనుల కోసం వెళ్ళినటువంటి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలు తీర్చండి, వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. వారికి ఏ విధమైనటువంటి బాధల్లో బాధపడుతున్నారో నాయన మీరు సహాయం అందించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా వ్యాపారస్తులను దీవించండి, వారి వ్యాపారాలను చక్కగా చేసుకునే జ్ఞానం దయచేయండి నాయన. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి, అభివృద్ధి దయచేయండి నాయన. నీతి న్యాయాలు కలిగి జీవించడానికి మీరు నేర్పించండి అయ్యా. అదేవిధంగా నాయన తండ్రి, ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఇవి ఆయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానము, నడిపింపు, వారికి క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ వివాహాలు, పరిశుద్ధమైన వివాహాలు జరగటానికి మీ కృప చూపించండి. ప్రార్థనల ద్వారా జరిగించండి అయ్యా. నాయన మీ మీద ఆధారపడి నాయన తండ్రి వారు నీ నామాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ర మా నోటి మాటలు నాయన మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లు సహాయం చేయండి. ఎందుకంటే మా నోటి నుంచి మీకు విరుద్ధమైన మాటలు ఏవి రాకుండా సహాయం చేయండి నాయన. మా నోటికి కాపుదల దయచేయండి అయ్యా. పరిశుద్ధపరచండి నాయన. దేవా మీ పరిశుద్ధ రక్తంతో ప్రతి బిడ్డను కడుగుమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి, సహాయం చేయండి దేవా. మరి అంతేకాకుండా నాయన ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాల బాధలతో నాయన వారు మొరపెడుతున్నారో దీవించండి నాయన. అదేవిధంగా ఈ సమయంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధరించిన బిడ్డలు, వివాహ దినోత్సవాలు జరుపుకున్న బిడ్డలు, నూతన శిష్యుల గురించి ప్రార్థిస్తున్నాను నాయన. గృహప్రవేశాలు చేసుకుంటున్న బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలతో నాయన సంఘ సమేతంగా ప్రార్థించుకుంటున్నారు, వారందరినీ కూడా దర్శించి వారికి సంతోషము, సమాధానము, శుభకార్యాలు నాయన, నూతన సంవత్సర దయా కిరీటాలు వారికి ధరింపజేసి మీ వాగ్దానాలను వారి పట్ల నాయన నెరవేర్చుమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం నాయన. ఆశీర్వదించండి అయ్యా. మరి ఎంతోమంది బిడ్డలు నాయన మరి ప్రార్థన విజ్ఞాపనలు పెడుతున్నారు నాయన తండ్రి. ఆ బిడ్డను తన భార్య గురించి చెప్పినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్న శోధనను దూరపరిచి స్వస్థత, ఆరోగ్యం దయచేయమని నాయన. వారు నాకు అర్థం కాలేదు కానీ నాయన నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. వారికి ఉన్న బాధ నుంచి విడుదల దయచేసి దీవించమని వేడుకుంటున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధానంలో మొరపెట్టమని చెప్పి ఉన్నారు, అవన్నిటికీ జవాబు దయచేసి త్వరలో సంతోషకరమైన శుభవర్తమానం వినిపించి ప్రతి ఒక్కరు సాక్షులుగా వారి సాక్ష్యాలు పంచుకొని మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ సేవలో కొనసాగుతున్నటువంటి నీ యొక్క కుమారుడు మోషే గారిని దర్శించండి అయ్యా నాయన. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పరిచర్యను, తన భార్య బిడ్డలనైతేనేం, తల్లిదండ్రులను
వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు, ఆయన చేస్తున్న పరిచర్యలో నాయన దైవ జ్ఞానంతో నింపి ఇంకా మంచిగా నడిపించండి. ఏ ఆటంకాలు శోధనలు రాకుండా సహాయం చేయండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, మరి శ్రావణమ్మను, తన భర్తను, కుమార్తెను దీవించండి. ఆమె చెప్తున్న వాక్య వివరణను బట్టి, ఆమె చేస్తున్న ప్రార్థనలను బట్టి స్తోత్రాలు నాయన. ఆ కుటుంబంలో వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. ఆమె ఉద్యోగ విషయమై, సర్టిఫికేట్ విషయమై మీరు సహాయం చేసి గొప్ప కార్యం జరిగించి సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను. వారి బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించండి. నన్ను దీవించండి అయ్యా నాయన తండ్రి. నీ చిత్త ప్రకారము నాయన మీ సాక్షి బిడ్డగా, మీ పాత్రగా వాడబడినట్లు నాయన పరిపూర్ణంగా మీ సేవలో కొనసాగే భాగ్యం నాకు దయచేయమని, జ్ఞానం దయచేయమని, ప్రార్థన ఆత్మను దయచేయమని తండ్రి. మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా నీతో నడిచే భాగ్యం నాకు దయచేయమని నా బంధుమిత్రులను, రక్త సంబంధికులను, మా అక్కలు, అన్న కుటుంబాలను, వారి వారి బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరికి నిజమైన రక్షణ మారుమనసు దయచేయండి. వారి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న కష్టాలను దూరపరచండి నాయన. మరి దూరదేశంలో ఉన్నటువంటి టీనా ఉద్యోగ విషయమే మేము మొరపెడుతున్నాం, సహాయం చేయండి. అదేవిధంగా మేము ఎంతోమంది గురించి ప్రార్థించిన ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేసి మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ రాబో నూతన వారమంతా మాకు తోడుగా ఉండి నడిపించమని, ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.